తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని విజయ్ దివాస్ గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు భూపాలపల్లిలో ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు దిగిన 11 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజును పురస్కరించుకొని బీఆర్ఎస్ భూపాలపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ మాట్లాడారు. ఈరోజు విజయ్ దివస్ అనే కార్యక్రమాన్ని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం మేరకు గండ్ర వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు భూపాలపల్లి పట్టణంలో మరి మా నాయకులందరితో కలిసి మరి ఈరోజు ఈ విజయ్ దివస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి ఆ తర్వాత అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించి ఆ తర్వాత ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహానికి కూడా మరి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించి మరి ఈరోజు సాధించిన తెలంగాణ మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందంటే దానికి ముఖ్య కారణం గౌరవ రాష్ట్ర సాధకులు మరి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి నవంబర్ 29వ రోజు ఏదైతే మరి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో మరి దీక్షా దివస్ అనే కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది. మరి ఆ నవంబర్ 29 దీక్ష ఎప్పుడైతే మొదలుపెట్టిండో 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష తర్వాత మరి అప్పుడున్నటువంటి యూపీఏ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మరి డిసెంబర్ 9 నాడు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి మరి ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఆకాంక్ష నెరవేర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటును మరి ఈరోజు ప్రారంభిస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేసినటువంటి రోజును మరి విజయ్ దివస్గా డిసెంబర్ 9ని విజయ్ దివస్గా మరి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విజయ్ దివస్ పేరిట జరుపుకుంటున్న ఈ ఉత్సవంలో అందరూ భాగస్వామ్యం చేసినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నవంబర్ 29, 2009 రోజు మొదలై డిసెంబర్ 9, 2009లో విజయ్ దివాస్గా మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు రోజు రాత్రి స్వయంగా కేంద్ర హోంమంత్రి గారితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మేము ప్రారంభిస్తున్నాం, గౌరవ కేసీఆర్ గారు మీరు దీక్ష విరమించండి, మీ ఆరోగ్య పరిస్థితులు బాగా లేవు, తప్పకుండా మీ రాష్ట్రం ఈ రోజు నుంచి ఆ ప్రక్రియ మొదలు పెడుతుందని స్వయంగా చిదంబరం గారు అంటేనే ఆయన ఆమరణ నిరాహార దీక్షను విరమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్ని చరిత్రలో వక్రీకరించింది, అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రను కూడా వక్రీకరించే ఒక పెద్ద కుట్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఏ రోజు కూడా ఈ మాట అనని పిసిసి అధ్యక్షుడు గారు మరి ఇప్పుడు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో ఇది తెలియదు, కానీ తప్పకుండా ఆ రోజు చిదంబరం గారి అన్న మాటలకు మీరు ఒకసారి చూసుకోండి, మీకే తెలుస్తుంది. ఆ రోజు మరి మీరు ఎక్కడ ఉన్నారో, ఉద్యమంలో ఉన్నారో లేరో మాకైతే తెలియదు. కాబట్టి ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారి పోరాటం తర్వాత దీక్ష ఆ రెండింటి ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలైందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ గారి పేరును ఎవరు చెరిపేయలేరు. దాన్ని ఏదో చేద్దామని కాంగ్రెస్ నాయకులు చిన్న చిన్న ఆలోచన చేసి ఆయన ముందు అంటే ఏదో గంతులేయాలని ప్రయత్నం చేసినా కూడా అది ప్రజలు నమ్మరు. కాబట్టి ఎన్నటికైనా కూడా ఈ రాష్ట్రం ఏర్పాటు జరిగింది అంటే అది కేసీఆర్ గారి కృషితోటే, కేసీఆర్ గారి పోరాటంతో అనేది అందరికీ తెలుసు. ఈరోజు మన దీక్షా దివస్ తర్వాత విజయ్ దివస్ చేసుకోవడానికి కేసీఆర్ గారి దీక్ష కారణం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కేసీఆర్ గారి చొరవ వల్లనే ఏర్పడ్డది.